కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి ఏరియా జీఎం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ తల్లికి పూలమాలలు వేశారు. తదనంతరం సింగరేణి జెండాను ఆవిష్కరించి సింగరేణి గీతాన్ని ఆలపించారు. ఏరియా జీఎం మాట్లాడుతూ 136 వసంతాలు పూర్తి చేసుకుని 137వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1989లో ఇల్లందు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టి ఏటా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుందని, దాని తర్వాత రెండో స్థానంలో బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తులు కనుక్కొని వెలికితీతలు మొదలుపెట్టిందని అధికారులు తెలిపారు. ఇల్లందు బొగ్గుగుట్ట నెక్స్ట్ స్టార్ట్ అయింది బెల్లంపల్లిలో. అంటే మనది రెండోది అన్నమాట సింగరేణిలో అన్ని దానికన్నా. తర్వాతనే కొత్తగూడెం. అట్లా ఆడేది మనది ఇప్పుడు కనుమరుగా తీసుకొచ్చింది మన బెల్లంపల్లి. ఉంటుందా పోతుందా? ఇల్లందు కూడా అదే పరిస్థితి ఉంది, మనది కూడా అదే పరిస్థితి ఉంది. కానీ అది ఎక్కడికి పోయించేది లేదు. మళ్ళీ మనకి పూర్వవైభవం వస్తుంది, మనకి గోలేటి ఓసి వస్తుంది, తర్వాత ఎంఈటీ ఓసి వస్తుంది. మనం మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలు మళ్ళీ ఇంకో తరం వాళ్ళు మళ్ళీ ఇక్కడ పనిచేసేటట్టు మన బెల్లంపల్లి ఏరియా డెఫినెట్గా నిలబడుతుంది. దానికోసం అందరూ కృషి చేస్తున్నాం. డెఫినెట్గా వస్తుంది అని చెప్పి నేను 100% నమ్ముతున్నాను. ఇక మనకు వచ్చే బొగ్గు ఎక్కువగా 85% మనము మన విద్యుత్ ఉత్పత్తికే వాడుతున్నాం. మిగిలిన 15% మాత్రమే వేరే రంగాలకు పోతుంది. దానివల్ల మనం ఇచ్చే బొగ్గు కాస్ట్ చాలా తక్కువ. విద్యుత్ ఉత్పత్తి వాళ్ళకి ఇచ్చేదానికన్నా బయట వాళ్ళకి ఇచ్చేదానికన్నా చాలా తక్కువలో ఇస్తున్నాం అనమాట. అయినా కూడా మనం అందరికీ పోటీకి తట్టుకొని ఇప్పటిదాకా మంచి లాభాలు అనుభవిస్తూ వచ్చాం. అంతకుముందు ఓన్లీ మనం బొగ్గు మాత్రమే తీసేవాళ్ళం.